ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభపై వరసిద్ధి వినాయకుని దివ్య దర్శనం. కాణిపాకంలో పుష్కరిణి హారతి కార్యక్రమం. పల్లకీపై ఆది దంపతుల అద్భుత కటాక్షం. మహానంది క్షేత్రంలో సంప్రదాయ క్రతువు. ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు. విఘ్నాధిపతికి భక్తుల నీరాజనాలు. ప్రకృతి ప్రసాదించిన వరం సిద్ధవైద్యం. తిరుపతి స్విమ్స్లో ప్రత్యేక విభాగం. విశేష కథనం. సహస్ర కిరణధారిపై సంకట విమోచనాధిపతి దివ్యమంగళ దర్శనం భక్తులను పులకితులను చేసింది. సత్య ప్రమాణాల క్షేత్రంగా విలసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లంబోదరుడు విఘ్నాధిపతి వినాయక స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ మనోహరంగా జరిగింది. సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి విశేషంగా అర్చనలను నిర్వహించారు. అనంతరం భక్తుల జై గణేశ నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ కాణిపాకం ఆలయ వీధుల్లో శ్రీ వరసిద్ధి వినాయకుని సూర్యప్రభ వాహన సేవ అత్యంత ఘనంగా సాగింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు మహారాష్ట్రలోని అమరావతికి చెందిన రిద్ధి సిద్ధి ట్రేడర్స్ అధినేత విబుల్ వినీశ్యామ్ అగర్వాల్ 10,01,01 రూపాయని విరాళంగా సమర్పించారు. ఈ మేరకు మంగళవారం వీరు తిరుపతిలోని ఛానల్ కార్యాలయంలో ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్కు ఇందుకు సంబంధించిన డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన ఆధ్యాత్మికవేత్త వై రాఘవేంద్ర, బాలసుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఆది దంపతులు పల్లకీపై ఆసీనులై భక్తులను కటాక్షించారు. సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను పల్లకీపై వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప ప్రార్థనలతో షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా పల్లకీ ఉత్సవం కనుల పండుగ జరిగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేష కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో కన్యమూల గణపతిగా పూజలు అందుకుంటున్న శ్రీ అంజంజి గణపతి సన్నిధిలో అర్చకులు మహాగణపతి హోమం నిర్వహించారు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను పూర్తి చేసి కలశ ప్రతిష్ఠ, కలశారాధన జరిపారు. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ మహాగణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరులోని సంతపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి ఘనంగా జరిగింది. విఘ్నాధిపతి వినాయకుడిని చవితి రోజు పూజిస్తే సకల దోషాలు పరిహారం అవుతాయి. ఈ సందర్భంగా సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంప్రదాయ శోభితంగా వరసిద్ధి వినాయకునికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. స్వామివారి ప్రత్యేక ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాలను, పుష్కరిణి పరిసరాలను వర్ణమయ విద్యుత్ దీపకాంతులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఆలయ పుష్కరిణికి హారతి కార్యక్రమం ఆద్యంతం భక్తిరసభరితంగా జరిగింది. పుష్కరిణి మధ్యలో ప్రత్యేక మండపంలో కొలువైన గణనాథుడిని సర్వాంగ సుందరంగా పుష్పమాలలతో కొలువు తీర్చారు. అనంతరం అర్చక బృందం వేద పండితుల వేదమంత్రోచ్చారణలు, మంగళధ్వనుల నడుమ పుష్కరిణికి ఏక, ద్వి, పంచ, దశ, షోడశ, నాగ, నంది, కుంభ, మహామంగళ హారతులను సమర్పించారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఏ ప్రాణికైనా ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదు. అందులోనూ మానవజాతికి అసలైన ఐశ్వర్యం అంటే ఆరోగ్యమే. అందుకే మన పూర్వీకులు ఆరోగ్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రకృతికి దగ్గరగా ఉంటూ ప్రకృతితో మమేకమయ్యేలా జీవన విధానాన్ని రచించారు. ఈ క్రమంలోనే ప్రాచీన వైద్య శాస్త్రాల్లో ఒకటిగా పేరొందిన సిద్ధ వైద్యానికి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి వేదికగా నిలుస్తోంది. రాయలసీమకే తలమానికమైన స్విమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటైన సిద్ధ వైద్య పరిశోధనా కేంద్రం ఇందుకు కేంద్ర స్థానంగా మారింది. మనిషి ప్రకృతి జీవి. ఈ సమస్త సృష్టిలో ఉన్న సంపదంతా మనకు చెట్ల నుండే లభించింది. అటువంటి చెట్లకు పట్టుకొమ్మల్లాంటి అడవులు మానవునికి అనాదిగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో సైతం మనిషికి అడవి చెట్లకు ఉన్న సంబంధం విడదీయరానిది. ఇలా యుగ యుగాలుగా మనకు ఎన్నో రకాలుగా ఉపయుక్తంగా ఉన్న అటవీ సంపద నుండి లభించే ఔషధ గుణాలు కలిగిన వనమూలికలతో ఋషులు అందించిన మహత్తర వైద్య శక్తి సిద్ధ వైద్యం. సుమారు 7000 సంవత్సరాల క్రితమే అగస్త్యర్ మహర్షి ఈ విధానాన్ని పరిచయం చేయగా, తర్వాతి కాలంలో 18 మంది మహారుషులు ఈ సిద్ధ వైద్యానికి పునాదులు వేసి మూలస్తంభాలుగా నిలిచారు. మనిషి నాడీ వ్యవస్థ ద్వారానే రుగ్మతల్ని గుర్తించడం ఈ వైద్యంలో ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రథమంగా ప్రాచీన సిద్ధ వైద్యాన్ని ప్రజలకు అందించడానికి భారత ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో 2019వ సంవత్సరం జనవరి 16వ తేదీ సిద్ధ వైద్య పరిశోధన విభాగాన్ని ప్రారంభించింది. ఇక్కడి వైద్య బృందం పలు రకాల వ్యాధులకు సిద్ధ వైద్యం ద్వారా చికిత్సలను అందిస్తూ రోగుల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. సిద్ధ వైద్యం పరిశోధనా కేంద్రం ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ కె సామ్రాజ్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ఇక్కడ వైద్య బృందం అందరికీ ఉచితంగా వైద్య సేవలు, పరీక్షలు, థెరపీ యోగా, వర్మం థెరపీ చికిత్సలను అందిస్తూ ఔషధాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అలాగే ఎలాంటి ఆహార నియమాలను పాటించాలో వైద్యులు రోగులకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. రుగ్మతల నివారణకై ఇక్కడకు వచ్చే రోగులకు ఈ ఆసుపత్రిలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. 2వ శనివారం, ఆదివారాలతో పాటు జాతీయ పర్వదినాలలో సిద్ధ వైద్య ఆసుపత్రికి సెలవు ఉంటుంది. చికిత్స కోసం వచ్చేవారు ముందుగా ఓపీ విభాగంలో తమ పేరు, వివరాలు, రుగ్మతలను నమోదు చేసుకున్న తర్వాత బీపీ పరీక్షిస్తారు. ఆ తర్వాత రోగి రుగ్మతను బట్టి ఆయా ఓపీలలోని వైద్యులు తమ సేవలను అందిస్తారు. ఇక్కడ వర్మం ఓపీ, జనరల్ ఓపీ, స్పెషల్ ఓపీ విభాగాలను ఏర్పాటు చేశారు. డాక్టర్లు పరీక్షించిన తర్వాత వారి మందుల చీటీ ఆధారంగా ఫార్మసీ విభాగంలో ఉచితంగా ఔషధాలను అందిస్తారు. సిద్ధ వైద్యం ద్వారా తమ రుగ్మతలను నివారించుకునేందుకు ప్రతిరోజు సుమారు 100 మంది దాకా రోగులు వస్తూ ఉంటారు. తిరుపతి పరిసర ప్రాంతాల నుండే కాక ఇతర జిల్లాల నుండి కూడా రోగులు ఇక్కడకు వచ్చి వైద్య సేవలను పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ లభించే నీలవింబు కషాయం వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన వారికి రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కరోనా సమయంలో సిద్ధ వైద్యం బృందం తిరుపతి పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లోని రోగులకు ప్రతిరోజు కబాసుర కషాయాన్ని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు కృషి చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో పలు రకాల రుగ్మతల నివారణకు ఏ మందులు, ఔషధ మొక్కలు, వనమూలికలను వాడుతారో తెలిపే విధంగా సూచిక బోర్డులను అమర్చారు. సిద్ధ వైద్యానికి సంబంధించి
అంతర్గత బాహ్య చికిత్సలు, వ్యాధి నిరోధక సూత్రాలు, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి ఛాయాచిత్రాల ద్వారా రోగులందరికీ సిద్ధ వైద్యంపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సైతం ఈ సిద్ధ వైద్య బృందం తరలి వెళ్లి అక్కడి వారికి మన ప్రాచీన వైద్య విధానాలపై అవగాహన పెంచుతూ వారికి అవసరమైన చికిత్సలను, మందులను సమకూరుస్తూ ఉంటారు. ఈ సందర్భంగా సిద్ధ వైద్య పరిశోధనా కేంద్రం తిరుపతి విభాగం ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ కె సామ్రాజ్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ సిద్ధ వైద్యం చికిత్స విధానాలను వివరించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి విశేషంగా కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో ప్రదక్షిణలు చేసి కొడి స్తంభం వద్ద దీపారాధనలు, పొంగళ్ల మొక్కులను చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. నెల్లూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్ట చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో పార్వతీ తనయుడికి అభిషేకం నిర్వహించారు. ఆపై వర్ణశోభిత పుష్పమాలలను స్వామివారికి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. గజవాహనంపై శ్రీ వెంకటేశ్వరుని చిద్విలాస దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. చిత్తూరులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తమిళ పెరటాసి మాసం సందర్భంగా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తిని స్వర్ణశోభిత తిరువాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి ఐశ్వర్యానికి ప్రతీక అయిన గజరాజుపై ఆసీనులను చేశారు. షోడశోప కైంకర్యాలు, మంగళహారతులు అందజేసిన తర్వాత బాజా భజంత్రీలు, మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. వరంగల్ నగరంలోని సుప్రసిద్ధ శ్రీ భద్రకాళి సమేత భద్రేశ్వర స్వామివారి ఆలయంలో మహాగణపతికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. మహాగణపతి మూర్తికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు సమర్పించి గరికతో అష్టోత్తర అర్చనలు, మహాదీపారాధన, నైవేద్యం, నీరాజన సమర్పణ పూర్తి చేశారు. భద్రాచలంలోని శివానంద ఆశ్రమంలో సంకష్టహర చతుర్థి ఉత్సవాలను భక్తి ప్రధానంగా నిర్వహించారు. ఆశ్రమ ఆవరణలోని గణపతికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలు, ఫలరసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరణలు చేసి అర్చనలతో సేవించారు. కాకినాడ జిల్లా దుర్గాడ గ్రామం శివాలయంలో సంకష్టహర చతుర్థి పూజలు జరిగాయి. అన్ని సంకటాలను తొలగించి శుభాలను చేకూర్చే ఏకదంతుడికి భక్తిపూర్వకంగా అర్చనలు జరిగాయి. పంచామృతాలతో స్వామివారిని అభిషేకించి హారతులు సమర్పించారు. ఆపై పుష్పమాలలు సమర్పించి స్వామివారికి అష్టోత్తరాలతో పూజలు నిర్వహించారు.
అనంతపురం జిల్లా పామిడిలోని పురాతన శ్రీ వినాయక స్వామివారి ఆలయం గణనాథుని శుభనామస్మరణంతో మారుమోగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని లంబోదరుని దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్పపూర్వకంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరికతో సహస్రనామార్చన నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ చంద్రమౌళీశ్వరుని ఆలయం వేద పఠనంతో పరవశించింది. వేదశాస్త్ర సన్మాన సభ ఆధ్వర్యంలో స్మార్తాగమ అపర విద్వత్ సభ ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఘనాపాటీలు, వేద పండితులు, వేద అధ్యాపక విద్యార్థి బృందాలు ఈ సందర్భంగా వేద పారాయణం నిర్వహించారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆది దంపతుల ఊరేగింపు ఉత్సవం అత్యంత ఘనంగా జరిగింది. సౌభాగ్యప్రదాయిని శ్రీ జ్ఞానపరశునాంబికాదేవి, భోళాశంకరుడైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని అర్చకులు స్వర్ణ శోభితంగా అలంకరించి పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన తిరుచిపై కొలువు తీర్చారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తుండగా భక్తవత్సలుడైన మహాదేవుడు ఆలయ ప్రాకారంలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. కడప నగరం మద్రాసు రోడ్డులో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం సుగంధ పరిమళాలను వెదజల్లింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు ఆదిపూజ్యునికి ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేళ జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, సంపెంగ, రోజా, కనకాంబరాల మాలలతో సుందరంగా అలంకరించారు. ఛత్రచామర వింజామర సేవలను జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఇక నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో నిలవైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు పార్వతీనందనుడికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ గణనాథుడికి వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగా విశాఖ మహానగరం గాజువాక ఉడా కాలనీలో కొలువైన శివాలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అర్చకులు విశేషంగా అభిషేకం నిర్వహించారు. తర్వాత లింగాష్టకాల సహితంగా బిల్వపత్రాలతో పూజలు నిర్వహించారు. భద్రాద్రి పుణ్యక్షేత్రం డ్రైవర్స్ కాలనీలో కొలువైన శ్రీ స్ఫటిక రాజరాజేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించారు. తొలుత పవిత్ర గోదావరి నదిలో సేకరించిన పుణ్యజలాలతో, తర్వాత పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆపై లింగాష్టకాల సహితంగా స్వామివారికి అర్చనలు జరిపి హారతులు అందజేశారు. భక్తులు రాజరాజేశ్వరుని దర్శించుకుని దైవనామస్మరణతో పరవశులయ్యారు.
వరంగల్ నగరంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో గణనాథుడికి అభిషేకాది అర్చనలు జరిగాయి. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో నెలవైన ఆదిపూజ్యుడికి అర్చకులు పంచామృతాలతో వేడుకగా అభిషేకం చేశారు. తర్వాత గణనాథుని చూడ చక్కగా అలంకరించి గరికార్చనలు జరిపి హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 80,551 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,028 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,27,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.